వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. విద్యార్థులంటే గౌరవం, తర్వాత భయం, ఇవన్నీ కూడా విద్యార్థుల పట్ల ఆ గ్రామస్తులంతా, అందులో ప్రధానంగా తల్లిదండ్రులు, మిగతా వాళ్ళంతా ఎడ్ల బండి మీద ఊరేగింపుగా తీసుకొచ్చి ఒక పూలవర్షం కురిపించినట్లుగా జరుగుతుందని మనం ఏమన్నా ఊహించామా? ఈ ఉపోద్ఘాతం అంతా మన దగ్గరే ఉన్న జనార్దన్ గారి విషయంలో జరిగింది. 2 రోజుల క్రితమే పదవి విరమణకు చెందిన ఆయన పట్ల గ్రామస్తులందరూ కానీ, తల్లిదండ్రులు కానీ, విద్యార్థులంతా తమ అభిమానాన్ని చాటుకున్నారు, పూల వర్షాన్ని కురిపించారు, స్వయంగా తామే ఎడ్ల బండితో ఊరేగించారు. ఎక్కడో దగ్గర ఒక పోలీస్ అధికారుల్ని మాత్రమే అట్లా జరిగిందని మనం ఊహించాం, కానీ ఇక్కడ వారి విషయంలో స్వయంగా జరిగింది. ఇదంతా తెలుసుకున్న చాలా మంది వారిని అభినందిస్తున్నారు, వారి కర్తవ్యాన్ని బట్టి. తర్వాత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కూడా దీనికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు. ఇవన్నీ వారిని అడిగి తెలుసుకుందాం. జనార్దన్ గారు నమస్కారం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా అసలు ఆ అనుభూతి ఫస్ట్ చెప్పండి, తర్వాత మీ అనుభవాలని చెప్తారు, కానీ ముందుగా ఆ రోజు జరిగిన అంశం చెప్పండి. సార్, వాస్తవంగా నేను దుగ్గొండి హై స్కూల్కి 2.5 years బ్యాకే 317 జీవోలో వెళ్ళాను సార్. అతి తక్కువ కాలమే అక్కడ పనిచేయడం జరిగింది. కానీ విద్యార్థులు ఆ స్థాయిలో నాకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేస్తారు అని నేను కూడా ఊహించలేదు సార్. ఓకే. వాళ్ళ అభిమానానికి హెడ్ మాస్టర్ గారు, ఉపాధ్యాయుల యొక్క సహకారానికి నా జీవితంలో మర్చిపోలేని ఒక అద్భుతమైన సంఘటనను గుర్తుంచుకునే విధంగా నాకు వాళ్ళు ఆ పదవీ విరమణ కార్యక్రమాన్ని చేయడం. మామూలుగా పదవీ విరమణ కార్యక్రమం అంటే ఒక స్కూల్లో ఒక స్టేజ్ ఏర్పాటు చేసి ఆ స్టేజ్ మీద సరే గిఫ్టులని అదని ఇదని చేస్తూ ఉంటారు. కానీ నేను ఇంతకుముందు పనిచేసిన పాఠశాలలో ఉండే విద్యార్థులు వచ్చేసి నాకు తెలియకుండానే ఆ గ్రామంలో ఒక ఎడ్ల బండిని ఏర్పాటు చేసి, అది గ్రామం మధ్యలో నుంచి ఆ ఎద్దులను తీసేసి ఆ సౌండ్కి ఎద్దులు భయపడతాయని అనుకున్నారో లేదు, మేము మా మాస్టర్ గారిని అలా తీసుకొస్తామనే ఉద్దేశంగా వాళ్ళు ఆ బండిని లాగుతూ నన్ను మా మేడం గారిని కూర్చోబెట్టి లాగడము, అది ఊహించని సంఘటన సార్. ఆ అనుభూతిని ఇప్పటికీ నేను ఆ అనుభూతి నుంచి తేరుకోలేకపోతున్నా. అది ఆ సంఘటన మరి వైరల్ కావడము, దాన్ని గౌరవనీయులు మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్య నాయుడు గారు చూడడము, నాకు ట్విట్టర్లో నాకు అభినందనలు తెలపడం నా జీవితంలో నేను మర్చిపోలేని సంఘటన సార్. ఒక మామూలు నా వృత్తి ధర్మంలో నేను విద్యార్థులని విద్యాబోధనతో పాటు ఇంకా అనేకమైన నాకున్న స్కిల్స్ అంటే కల్చరల్ యాక్టివిటీస్లో విద్యార్థులని ఎంకరేజ్ చేస్తూ పాటలని, నాటికలని, డ్యాన్సులని, అలానే మన జాతీయ పండుగ బోనాలని, తర్వాత బతుకమ్మ అని, ఇలాంటి కార్యక్రమాలు నేను స్కూల్లో అన్ని రకాల కార్యక్రమాలు స్కూల్లో ఏ చిన్న కార్యక్రమైనా నేను చేస్తూ ఉంటా. ఆ క్రమంలో విద్యార్థులు నాకు దగ్గరగా ఉండడం, నా ప్రోగ్రాంలో నేను ఏదైతే ఇష్టపడతానో అది వాళ్ళు చేయడము బాగా నన్ను ఆశ్చర్యానికి, ఆనందానికి, సంభ్రమాశ్చర్యాలకు గురైన సందర్భం సార్. అయితే జనార్దన్ గారు, సార్, చాలా ప్రాంతాలలో ఉపాధ్యాయులు వెళుతుంటే ఏడ్చిన సంఘటనలు ఉన్నాయి, విద్యార్థులు వెళ్ళవద్దని మనం నిత్యం పత్రికల్లో చూస్తుంటాం. కానీ ఇక్కడ 2 సంవత్సరాల్లో మీరు ఎంతో గొప్పగా సాధిస్తేనే పిల్లల మనసులో మర్చిపోలేని ముద్ర వేస్తే మాత్రం తప్ప ఇది జరగదు. అంటే ఆ 2 సంవత్సరాల్లో ఏం చేస్తారు స్వయంగా? అసలు అంటే ప్రజలకు కూడా అంత ఇష్టం ఎందుకు కలిగింది సార్? ఈ 2.5 సంవత్సరాల కాలంలో సార్, వాస్తవంగా చెప్పాలంటే సార్, నా సర్వీస్ వచ్చేసి 36 సంవత్సరాల 3 నెలల 29 రోజులు సార్. ఓకే. ఆ ఎక్కడ నేను ఫస్ట్ అపాయింట్మెంట్ రోజు ఏ విధంగానైతే అంటే 4/4/88లో నేను ఏ స్కూల్లోనైతే అపాయింట్మెంట్ అయ్యి అడుగు పెట్టానో, లాస్ట్ డే వరకు మొన్న 31 జూలై 2024 వరకు కూడా అదే కమిట్మెంట్తో విద్యా బోధన కోసం నన్ను గవర్నమెంట్ నియమించింది. నా వృత్తి ధర్మం అది. నా వృత్తిని దైవంగా భావించి విద్యార్థులకి ప్రతి క్షణం అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేసిన సార్. అలా నాకు అవకాశం కల్పించుకున్నా నేను. ఒకటి, నా కుటుంబం ఒక కన్ను అయితే మా పాఠశాల 2వ కన్నుగా, అలా ప్రతి క్షణంలో నాకు రోజు హిందీ ఉపాధ్యాయుడిగా, ఒక జాతీయ భాష ఉపాధ్యాయుడిగా రోజు 5 పీరియడ్లు ఉంటాయి సార్. 10th క్లాస్కి మరీ 2 పీరియడ్లు తీసుకుని 6 పీరియడ్లు మొన్నటి వరకు, రిటైర్మెంట్ వరకు కూడా, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు రిటైర్మెంట్ వరకు కూడా 6 పీరియడ్లు రెగ్యులర్గా కంటిన్యూగా చెప్పే అవకాశం రావడం, ప్రతిరోజు ప్రతి క్లాసుకి వెళ్ళడం, ఆ క్లాస్ విద్యార్థులతో ఆడిస్తూ పాడిస్తూ ఎంతసేపు విద్యార్థులకి మనము విద్యాబోధన ఏదో
వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా చెప్పడం ద్వారా మనం విద్యార్థులను ఆకట్టుకోలేమనేది నేను వ్యక్తిగతంగా నమ్మి చేసిన ఉద్యోగ బాధ్యత సార్. విద్యార్థులుగా ఆ స్థాయికి దిగి గనుక మనం వాళ్ళను మన వైపు ఆకర్షించుకుంటే విద్యా బోధన చాలా 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 సంతోషంగా హ్యాపీగా చేసుకోవచ్చు అనేది నేను గమనించిన సార్. నాకు ప్రతి స్కూల్లో అదే కనపడింది. అందుకే ఇక్కడ కూడా దుగ్గొండి స్కూల్లో కూడా సార్ ఈ 2.5 సంవత్సరాల్లో నేను చేస్తున్న విద్యా బోధన, కల్చరల్ యాక్టివిటీస్, తర్వాత వేషధారణలు, ఆ పాటలు, డ్యాన్సులు, వాళ్ళు మా హిందీ సార్ అమ్మాయి ఇట్లా నేర్పుతున్నాడు, మేము నేర్చుకుంటాం, ఒక అర్ధగంట ముందు వెళ్తాం, ఒక అర్ధగంట తర్వాత వస్తాం అని తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకొని వాళ్ళు, నేను ఫోన్ చేస్తే కూడా వాళ్ళు నాకు సమాధానం ఇచ్చి ఓకే సార్ మీరు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు నేర్పండి. అలానే నాకు గతంలో ఒక 23 సంవత్సరాలుగా అంటే 1999-2000లో యోగా గవర్నమెంట్ వారు ఒక 2 నెలలు డిప్రెషన్ తీసుకొని యోగా ట్రైనింగ్ ఇచ్చారు సార్. అది కూడా నేను విద్యార్థులకి మెడిటేషన్, సూర్య నమస్కారాలు, ఆ యోగాలు అంటే కాన్సన్ట్రేషన్ ఎలా చేయాలి. నవ్వే డేస్ లో విద్యార్థుల మీద రకరకాల ప్రభావాలు, టీవీ అనండి, సెల్ ఫోన్ అనండి, ఇలాంటి ప్రభావాలు చూపిస్తున్నాయి. ఈ సందర్భంలో విద్యార్థుల మనసు విద్య మీదకి ఎలా మళ్ళాలి అని కొన్ని టెక్నిక్స్ అలా నేర్పడము, ధ్యానం నేర్పడము, ఆ తర్వాత క్లాపింగ్ థెరపీ అని చప్పట్లు కొట్టియడము, ఈ తర్వాత ఈ ఆక్యుప్రెషర్ ద్వారా ఎలా మనం మన మైండ్ని కంట్రోల్ చేసుకోవచ్చు, వేరే విషయాలపై మన మైండ్ని ఎలా పోవద్దు అనే విషయాలను వాళ్ళకి చెప్పడం ద్వారా బాగా అట్రాక్టివ్ అయ్యి ఒక రకంగా నా గురించి విద్యార్థులు దూరంగా వెళ్ళిపోకుండా ఒక పిల్లల కూడిలాగా నా దగ్గరే ఉండి జనార్దన్ సార్ ఎక్కడున్నాడు అంటే అక్కడెక్కడో పిల్లల మధ్య కూర్చొని ఉంటాడు అనే రకంగా ఉపాధ్యాయులు కూడా దగ్గర పోయి పిలిస్తే తప్ప రారు సారు అనే రకంగా విద్యార్థులకి, తల్లిదండ్రులకి, అలా గ్రామస్తులకి ఒక అభిమానం ఏర్పడింది సార్. ఆ అభిమానాన్ని వీళ్ళు ఇలా చాటుకుంటారని ఊహించని సంఘటన సార్. మీరు ఇన్ని చెప్పిన తర్వాత, ఇన్ని రకాలుగా చెప్పినాక విద్యార్థులు దూరం పోతారంటే ఎవరు కూడా నమ్మరు. అయితే అంటే ఎందుకంటే ఆల్రౌండ్ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ లో కూడా మీరు జోక్యం చేసుకున్నారు సమగ్ర వికాసం కలిగించడానికి. అయితే చాలా వరకు గ్రామీణ ప్రాంతాలలో గవర్నమెంట్ స్కూళ్ళలో స్ట్రెంత్ కూడా తక్కువ ఉన్న పరిస్థితులలో వీటితో పాటు దానిలో కూడా మీరు ఎట్లా జోక్యం చేసుకునేది సార్? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సార్, నేను నీర్కుల్ల స్కూల్లో ఉన్నప్పుడు సార్ అక్కడ కూడా స్ట్రెంత్ తక్కువగా ఉంది గత 4 years బ్యాక్. అయితే నీరుకుల్ల పెంచుకెళ్ళిపేట స్కూల్లో చాలా ఉన్నతమైన ఉద్యోగాలు చేసే ఆఫీసర్స్ ఉన్నారు సార్. ఒక పెంచుకెళ్ళిపేట నుంచి అయితే ఒక మాజీ డిఐజీ గారు ప్రభాకర్ రావు గారు ఉన్నారు, వారు అదే ఊరు. అలానే నిమ్స్ డైరెక్టర్ గారు మనోహర్ గారు పెంచుకెళ్ళిపేట, వారు అదే ఊర్లో ఉన్నారు. ఆ తర్వాత చాలా చాలా పెద్ద స్థాయిలో ముఖ్యమంత్రి గారితో సమానంగా కూర్చొని టిఫిన్ చేసి టీ తాగే స్థాయిలో ఉన్న లెవెల్లో ఉండే కడారి రఘునాథరావు గారు, నవనీతరావు గారు, అలాంటి వాళ్ళన్న స్కూల్లో పనిచేస్తున్న క్రమంలో నేను అక్కడ పనిచేస్తున్న క్రమంలో ఒకసారి పెద్ది రమేష్ గారు అని ఒక సూపరింటెండెంట్ గారు, ఇరిగేషన్ లో పనిచేస్తారు, సూపరింటెండెంట్ గారు వచ్చారు. వారదే ఊరు పెంచుకెళ్ళిపేట సార్. ప్రైవేట్ స్కూల్ మోజులో పడి విద్యార్థులు తల్లిదండ్రులంతా ప్రైవేట్ స్కూల్ పంపిస్తా ఉన్నారు. మన స్కూల్ మనం డెవలప్ చేసుకోవడానికి అంటే మన స్కూల్లో మన స్ట్రెంత్ను పెంచుకోవడానికి మనం ఏమైనా చేయగలుగుతామా, దానికి మేమేం సహాయం చేయగలము అని అడిగే సందర్భంలో వారు ఏమన్నారంటే, నేను 1,00,000 రూపాయలతో మీకు లైబ్రరీ ప్రొవైడ్ చేస్తాను, దాన్ని మెయింటైన్ చేయడానికి నాకు ఎవరున్నారో చెప్పండి నీర్కుల్లలో అన్నప్పుడు సార్, నేను గతంలో మేడపల్లిలో పనిచేసినప్పుడు ఎన్ఆర్ఐ లైబ్రరీ మెయింటైన్ చేసిన సార్. అమెరికా నుంచి కూడా ప్రశంసలు అన్ని అందుకున్న సందర్భాలు ఉన్నాయి. అది మా నారాయణ సింగ్ సార్ అని అక్కడ పీజీహెచ్ఎం గారు ఉండే సార్, మా వల్ల కాదు సార్, జనార్దన్ సార్ హిందీ సార్ ఉన్నాడు, వారైతేనే మెయింటైన్ చేస్తారు, వారిని మీకు అప్పచెప్తా అని ఆ రమేష్ సార్ గారిని నాకు అప్పచెప్పడం, వారు నేను కలిసి 1,00,000 రూపాయలు సార్, 1,00,000 రూపాయల 1,00,000 రూపాయలు నా చేత ఖర్చు పెట్టించి లైబ్రరీకి, ఇప్పుడు మేము ఎన్జిఓస్ కాలనీలో, వారు నాకు ఫోన్ నెంబర్ తీసుకొని సార్ మీరు నేను కలిసి మన నేషనల్ లైబ్రరీ చూద్దాం సార్, సెంట్రల్ లైబ్రరీ పోయి చూద్దాం, ఎట్లా టేబుల్స్ ఏర్పాటు చేయాలి, ర్యాక్స్ ఎట్లా ఏర్పాటు చేయాలి, ఆ ర్యాక్లలో ఎట్లా మనం బుక్స్ పెట్టాలి, అట్రాక్టివ్గా పిల్లలకి అబ్బా దీంట్లోకి రావి, ఆ గ్రంథాలయకు వెళ్ళి చదువుకోవాలి అనిపించాలి పిల్లలకి, అట్లా వెళ్ళి అంత గమనించినాం సార్. అదే రకంగా ర్యాక్స్, తర్వాత టేబుల్, చైర్స్, ఏ రూమ్ అయితే ఇద్దాం అనుకున్నామో ఆ రూమ్కి మొత్తము కలర్స్ అవన్నీ వేయించి సారు సుమారుగా 1,10,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఏర్పాటు చేశారు సార్. వాళ్ళ అమ్మగారి పేరు మీద శ్రీ శారద
గ్రంథాలయము అని ఏర్పాటు చేశారు సార్. దాన్ని 3 సంవత్సరాలు మెయింటైన్ చేసిన సార్. అద్భుతంగా డిజైన్ చేశా. అది ఓపెన్ చేసిన రోజు కూడా సార్ వాళ్ళు ఒక 50 మందిని వాళ్ళ ఫ్యామిలీ అందరిని పిలిపించుకున్నారు. ఆ సందర్భంగా ₹1,00,000 ఖర్చు పెట్టి వారు డొనేట్ చేశారు స్కూల్కి అని. వారి మీద ఒక కవిత రాసిన సార్. నాకు చిన్నప్పుడు ఆయా సందర్భంలో మీటింగ్ అవుతా ఉంటే అప్పటిదప్పుడు కవిత రాసుకుంటా సార్. అది కూడా ఉంది. బాగా అప్రిషియేట్ చేశారు. అది ఒక కాపీ నా దగ్గర కూడా పెట్టుకున్నాను. అలా 2వ సంవత్సరం ఏం జరిగింది అంటే సార్, ఇప్పుడు నేమ్స్ డైరెక్టర్ గారు మనోహర్ సార్ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, ఆర్ఎండ్బిలో చాలా పెద్ద పోస్ట్ లో ఉన్నారు. వారు వచ్చి నేను మీకు ఎలా సహాయం చేయగలను, మన స్ట్రెంత్ పెరగాలి, ఇక్కడ సౌకర్యాలు అన్నీ ఉన్నాయి, గవర్నమెంట్ ఇస్తుంది, బుక్స్ ఇస్తుంది, నోట్స్ ఇస్తుంది, డ్రెస్సులు ఇస్తుంది, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, ఇంకా స్ట్రెంత్ పెరుగుతారంటే మనం ఏం చేద్దాము అని అంటే, సార్ వాటర్ సోర్సెస్ లేదు సార్, కాబట్టి వాటర్ కావాలి సార్ మాకంటే. సుమారుగా స్కూల్ వాటర్ సోర్సెస్ లేదు. అయితే బోర్ ఉంది. ఆ బోర్లో వాడుతున్న క్రమంలో బోర్లో నుంచి కొంత మురికి నీరు వస్తుంది. చివరిలో వారు ఏం చేశారంటే, నేను ₹1,00,000 ప్యూరిఫైర్ కొనిస్తా అని హైదరాబాద్లో ప్యూరిఫైర్ కొని లారీలో వేసి పంపించారు సార్. అది ఫిట్ చేసి దాన్ని దాపించాము. ఓపెనింగ్ వారిని పిలిచాము, వచ్చారు. పిల్లలందరూ హ్యాపీ సార్. ఇప్పుడు నడుస్తా ఉంది. రోజుకు సుమారుగా 400 మంది విద్యార్థులు తాగొచ్చు. అంత పెద్ద వాటర్ ప్లాంట్ ఇప్పించడంలో అది విశిష్టమైన పాత్ర ఉంది సార్. 3rd ఇయర్ ఏమైంది అంటే, కడారి నవనీతరావు వాళ్ళ బ్రదరు రఘునాథరావు గారు ఉంటారు సార్. స్కూల్ పక్కనే ఉంటుంది. అయితే రోజుకి స్ట్రెంత్ పడిపోతుంటే వాళ్ళు దాన్ని చూసి తట్టుకోలేక, మనం చదువుకున్న స్కూల్ ఇంత దిగజారిపోతుంది ఏంటి అనే ఆలోచనతో ఏం చేశారంటే, వారు వచ్చి సార్ అందరిని పిలిపేయండి సార్ మాట్లాడతా. వచ్చాము. జనార్దన్ గారు చెప్పండి, గత సంవత్సరం అది చేసా, అది ఏమన్నారు ఇచ్చాము, ఈ సంవత్సరం ఇది ఏమన్నారు ఇచ్చాము, ఇంకా మన పిల్లలు ప్రైవేట్ స్కూలుకు విద్యార్థులు ఎక్కొద్దు, ఏం చేద్దాం అంటే, సార్ నాకు టక్కున ఒక ఆలోచన వచ్చింది. సార్ మీరు ఏమనుకోకుండా ఒక మాట చెప్తారు సార్, పర్మిషన్ తీసుకుంది సార్. పిల్లలు షూ, టై, సాక్స్, బెల్ట్కు బాగా ఇష్టపడతారు. అలాంటి మనం ఏమైనా ప్రొవైడ్ చేయగలిగితే ఆ డ్రెస్ చూసైనా అట్రాక్టివ్ అవుతారు సార్ అని. యూనిఫామ్ కాకుండా మనం టై, బెల్ట్, బ్యాడ్జ్, తర్వాత ఒక పీఈటీ డ్రెస్, షూ, సాక్స్ అంటే ఇమ్మీడియట్ గా ఎంత ఖర్చు అయిందో నాకు ఇండియన్ వేసియండి, మనది సాయంత్రం రండి నేను కొనిస్తా అని అంటే, సుమారుగా ఒక 160 మంది పిల్లలకి సార్ 2 రకాల షూలు, వైట్ ఒకటి, బ్లాక్ ఒకటి, 2 రకాల సాక్సులు, బెల్ట్, బ్యాడ్జ్, టై, ఒక పీఈటీ డ్రెస్. వాళ్ళ అమ్మాయి కడారి కవిత అని US లో ఉంటుంది సార్. ఆమెను పిలిపించాడు సందర్భంగా ఓపెనింగ్కి చేయడం. ఆమెను పిలిపిస్తే ఒకరోజు రంజాన్ పండుగ రోజు సెలవు ఉన్నా కూడా మేమందరం పిల్లలకు అనౌన్స్ చేసి స్టాఫ్ అందరం అనుకొని ఆ రోజు ఒక నవనీతరావు గారు, రఘునాథరావు గారు, రఘునాథరావు వాళ్ళ అమ్మాయి కవిత, వాళ్ళ కూతురు ప్లస్ వాళ్ళ హస్బెండ్, వీళ్ళందరూ వచ్చి విలేజ్ అందరిని ముఖ్యులందరూ పిలిచి ఇచ్చేసినాం సార్. కార్పొరేట్ కంటే ఎక్కువ చేస్తారు. నాకు ఒక సందేహం సార్, ఇది సేవా కార్యక్రమాలు పక్కన పెడితే హిందీకి సంబంధించి చాలా వరకు అంటే పిల్లలు ఎట్లా భావిస్తారు, తల్లిదండ్రుల పిల్లలు అంటే హిందీ అనేది పాస్ మార్కులు తక్కువ, పాస్ మార్కుల కోసమే భావిస్తున్న టైంలో హిందీ గురించి చెప్పండి మీరు. సార్ నేను వాస్తవం చెప్పాలంటే సార్, దాని ఇంగ్లీష్ చూపెట్టరు ఎక్కువ సార్. ఒక రాజభాష ఉపాధ్యాయుడిగా, ఒక హిందీ ఉపాధ్యాయుడిగా నేను అసలు ఫస్ట్ సార్ నాకు హిందీ మీద ఎందుకు అభిమానం కలిగింది అనే విషయం చెప్తా సార్. మా అమ్మమ్మ గారిది షోలాపూర్ సార్, మహారాష్ట్ర. ఆ చిన్నప్పుడు వస్తున్న క్రమంలో మరాఠీకి హిందీకి దాదాపు దగ్గర రిలేషన్ ఉంటుంది సార్. భాష రాయడం కానీ చదవడం కానీ రిలేషన్ ఉంటుంది. అలా నాకు హిందీ మీద ఆటోమేటిక్గా చిన్నప్పుడే కొంత అభిమానం ఏర్పడింది సార్ దాని మీద. ఆ తర్వాత నేను ఇంకా 6th 5th క్లాస్ నుంచే హిందీలో, అందరూ మ్యాథ్స్లోనో సైన్స్లోనో క్లాస్ ఫస్ట్ ఉంటారు, కానీ నేను హిందీలో ఫస్ట్ మార్కులు తెచ్చుకునేవాడిని. మా టీచర్స్, నాకు చదువు చెప్పిన గురువులందరూ కూడా, అరే జనార్దన్ ఇగో ఇది పద్యం నువ్వే చదవాలి, ఇగో ఈ ఆల్ఫాబెట్స్ నువ్వే చెప్పాలి, ఇగో ఈ మాత్రలు నువ్వే చెప్పాలి అని నాతోటి ఉన్న పిల్లలకంతా నాతో చెప్పించేవారు సార్. అలా నాకు ఆ హిందీ మీద విపరీతమైన అభిమానం పెరగడం. ఆ తర్వాత నేను డిగ్రీ స్థాయిలో సెంట్రల్ యూనివర్సిటీ, ఆగ్రాలో ఉండే సెంట్రల్ యూనివర్సిటీలో హిందీ బిఎడ్ చేయాలనేది బలీయమైన కోరిక సార్. అక్కడికి వెళ్ళి సెంట్రల్ యూనివర్సిటీలో బిఎడ్ చేశా. ఆ తర్వాత ఎంఏ చేశా అక్కడే. హిందీ మీద అపారమైన అభిమానంతో ఒక హిందీ టీచర్గా, స్కూల్ అసిస్టెంట్గా మారినా సార్. పిల్లలకి ఎట్లా చెప్పేది హిందీ? ఇది నేను ఎంత ఉత్సాహంగానైతే, ఎంత ఇంట్రెస్ట్గా అయితే నేర్చుకున్నానో అంతే ఇంట్రెస్ట్ పిల్లల మీద క్రియేట్ చేయడానికి నేను చేసిన ప్రయత్నం ఏంటి అంటే, ముందుగా హిందీ అంటే
మన భాష కాదు అనే ఒక అపవాదు ఒక అపవాదును విద్యార్థులలో తీసేయాలి ఫస్ట్. అది పోతే ఇది మనం మాట్లాడుకోవచ్చు అనే భాషని వాళ్ళ భాష మీద ఇంట్రెస్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి అంటే, నాకు దొరికిన అక్కడ ఒక ముస్లిం అమ్మాయో ముస్లిం అబ్బాయో అంటే రెగ్యులర్గా అబ్బాయితో అమ్మాయితో హిందీలో మాట్లాడేవాడిని. అయితే హిందీకి ఉన్న సౌలభ్యం ఏంటి అంటే, మీరు నేను కనుక ఒక 10 మాటలు మాట్లాడుకుంటే అందులో 8 మాటలు 6 మాటలు విద్యార్థులకు మన వినే వాళ్ళకి అర్థమైపోతాయి. అంత సులభమైన వాడుక అంత సులభమైన భాష అని చెప్తూ ఏం చేసినట్టు విద్యార్థుల మీద అప్పటిదప్పుడు ఒక చిన్నగా పాట రాసుకోవడం, వాళ్ళ క్లాసులో ఉండే పాటలతో పాటు లెసన్లతో పాటు ఆ లెసన్ మీద ఒక పాట రాయడం, ఆ లెసన్ లో ఉండే పద్యాలకు అనుగుణంగా మనం ఒక పాట రాసుకోవడం, ఈ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం, ఆ పిల్లలకు పేర్లతో ఒక పాట రాసుకోవడం. ఇంత సులువుగా ఉంటుందా సార్, ఇంత ఈజీగా ఉంటుందా సార్ హిందీ అని వాళ్ళ మైండ్ లో ఉండే ఇది రాదు అనే నెగటివ్ సెన్స్ తీసేయడానికి 100% ప్రయత్నం చేసి ఆడుతూ పాడుతూ వాళ్ళకి తెలుగుతో సహా నేను హిందీ చెప్పే క్రమంలో 3 భాషలని ఉపయోగించి చెప్పేవాడిని సార్. 6th వాళ్ళు ఆల్ఫాబెట్స్ నేర్చుకున్న 15 రోజులకే పాట పాడే స్థాయికి వచ్చేవాళ్ళు సార్. అట్లా 14th సెప్టెంబర్ జాతీయ హిందీ దినోత్సవం రోజు క్విజ్లో ఇప్పుడు ఏదైతే మన మ్యాథ్స్లో సైన్స్లో క్విజ్ ఏర్పాటు చేస్తారో అట్లా ఒక 50 ప్రశ్నలు తయారు చేసి పిల్లలందరినీ గ్రూప్లుగా కూర్చోబెట్టి క్విజ్ కండక్ట్ చేయడం, పాటలు రాసి వాళ్ళకి నేర్పడం, ఆ ట్యూన్ నేర్పడం, ఆ తర్వాత కవితలు రాస్తే కవితలు చదివించడం, ఆ తర్వాత వాళ్ళకి స్పీచ్లు ఇవ్వడం, స్టేజ్ మీదకి పిలవడం, ఎట్లా మనం స్టేజ్ మీద హిందీని ఎట్లా మనం ప్రొనౌన్సియేషన్ ఎట్లా ఉండాలి అని ఇలా ఈ కవితలు, పాటలు, నాటికలు, స్క్రిప్ట్స్ కూడా వేసేసి పిల్లలకి రాసి వాళ్ళని యాక్ట్ చేయించడం. ఇవన్నీ చేయడం ద్వారా ఏమైంది అంటే, హిందీ సార్ వస్తాడు, మనం కొత్త పాట నేర్చుకోవచ్చు అని ఆ హిందీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది సార్. అదే నా సక్సెస్ కారణం కూడా అదే సార్. మొత్తం మీద హిందీ సార్ను హిందీ భాషను మర్చిపోయి ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్దాం. ఈ రకంగా ఒక్క మాట సార్, ఈ రకంగా మానవ సేవయే మాధవ సేవ అన్నట్టుగా ఈ రకంగా నేను జాతీయ భాషకి సేవ చేసి విద్యార్థులకు జాతీయ భాష మీద అభిమానం కలిగించడం దేశ సేవ చేయడానికి నాకు మా అమ్మ నాన్న భగవంతుడు నాకు అవకాశం కలిగించిన విషయాన్ని నిరంతరం గుర్తు చేసుకుంటా సార్. అలా భాష ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం నాకు వచ్చింది సార్. చాలా నా ఉద్యోగ జీవితంలో చాలా హ్యాపీగా ఉన్నా సార్. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ చెప్పి నేను దేశానికి ఎంతో మంది విద్యార్థులకు బయట రాష్ట్రాలకు వెళ్తే మాకేం ఇబ్బంది లేదు, మేము ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా పోయి రాగలుగుతామనే ఆలోచన విద్యార్థులలో డెవలప్ అయింది సార్. ఈ రోజున అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా హిందీ ఇప్పుడు దాదాపు 3rd ప్లేస్ 4th ప్లేస్ లో ఉంది సార్. వరల్డ్ వైడ్ గా విపరీతమైన డెవలప్మెంట్ ఉంది సార్ హిందీకి. ఒక సుమారుగా 100 దేశాలలో 150 కంట్రీస్ లో ఈ రోజున హిందీ నేర్చుకుంటా ఉన్నారు. దానికి కారణం మన భారతదేశానికి భారత సంస్కృతికి, హిందీ భాషకి. హిందీ వేరు కాదు. భారతదేశం యొక్క శ్వాస, ఆశ, గొప్పతనం అన్నీ కూడా హిందీ భాషతో ముడిపడి ఉన్నాయి. అలా మన సంస్కృతిలో గొప్పతనం సంస్కృతిలో ఇమిడి ఉంది హిందీ భాష. అలాంటి హిందీ జాతీయ భాష ఉపాధ్యాయుడిగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా సార్. చాలా సంతోషంగా కూడా ఉంది. మేడం, మీరు చెప్పండి, ఆ రోజు ఏమనిపించింది అంటే చాలా మంది సన్మానాలు చేయటం, శాలువాలు కప్పడం, దండలు వేయటం, కానీ అందరూ పూల వర్షం కురిపిస్తూ బండి మీద వాళ్ళే స్వయంగా లాక్కొని పోవడం అనేది మీకు ఏమైనా వీళ్ళే ఏర్పాటు చేసుకున్నట్టు అనిపించిందా? నిజంగా అభిమానం అనిపించింది? అసలు అక్కడ సీన్ అంతా ఎట్లా అనిపించింది మీకు? నమస్తే. నాకు ఫస్ట్ నుండి విద్య అంటే ఇష్టం. విద్య బోధించడం అంటే ఇంకా చాలా ఇష్టం. అలా నాకు విద్య బోధించే గురువు దొరకడం ఫస్ట్ అదృష్టం. అలాగే మొన్న సంఘటన మేము ఊహించాలి అంత జరుగుతుంది, పిల్లలకు అంత అభిమానం సార్ మీద ఉన్నది అనే భావన ఎప్పుడూ అంత ఊహించాలి ఉంది. ఎందుకంటే మా సారు ఇప్పుడు ఎప్పుడైతే స్కూల్లో ఇప్పటి వరకు కూడా ఒక స్కూల్ ఒక దేవాలయం లాగా భావించి పిల్లలు ఒక దేవుళ్ళ లాగా భావించి చేసిండు. సార్ జనార్దన్ గారు, మీరు చెప్పండి చివరగా, ఆ రోజు సంఘటన జరిగిన తర్వాత సరే మీడియాలో దీనికి సంబంధించిన కథనాలు రావడం, వెంకయ్య నాయుడు గారు ట్వీట్ చేయడం, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైనా పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, గ్రామస్తులు కానీ, ఉపాధ్యాయులు కానీ మాట్లాడుతున్నారా? సార్, నేను ఏ రోజైతే రిటైర్మెంట్ 31st జూలై దాదాపు 11 గంటల స్టార్ట్ అయిన కార్యక్రమం ఈవినింగ్ 6:37 అయింది సార్. నేను ఆ రోజు వచ్చేవరకు నైట్ 9 అయింది. తెల్లవారి 1st, 2nd, 3rd ఈ రోజు వరకు దాదాపుగా మీడియా వాళ్ళు, రిపోర్టర్స్, మీలాంటి సంస్థలు కలిగిన మీలాంటి గొప్ప వాళ్ళు
నాతో పనిచేసిన ఉపాధ్యాయులు గతంలో నాతో పనిచేసిన ఉపాధ్యాయులు పిల్లలు వీళ్ళందరూ కూడా ఫోన్ చేసి మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు ఆ ప్రోగ్రామ్ లో, మీ రిటైర్మెంట్ ఫంక్షన్ ఎందుకు మమ్మల్ని పిలవలేదు? వాస్తవంగా సార్ నేను స్కూల్ వరకే చేసుకుంటాను, చిన్నగా చేసుకుంటాను, పెద్దగా ఎందుకులే అనే ఆలోచనతో నేను స్కూల్ వరకే లిమిటెడ్ గా, కొంతమంది నియర్ అండ్ ఇయర్ నా ఫ్యామిలీ మెంబర్స్ ఒక 15-20 మంది, సో తర్వాత నాకు దగ్గర ఉన్న వాళ్ళు, మా స్కూల్ విద్యార్థులు, మా స్టాఫ్ అని అనుకున్నాను సార్. అది ఎంతైతే తక్కువ అనుకున్నానో అది నా చేతులు దాటి అంతకంటే ఎక్కువైపోయి, అలా వాళ్ళు ఫోన్ చేస్తున్న క్రమంలో నేను ఎందుకు మర్చిపోయి ఉంటా వీళ్ళను అనే రకంగా పిల్లలు ఫోన్ చేస్తూ, మాజీ పిల్లలు ఫోన్ చేస్తూ, నాతో పనిచేసిన కొలీగ్స్ అందరూ ఫోన్ చేస్తూ, మీడియా వాళ్ళు ఫోన్ చేస్తూ, పేపర్ వాళ్ళు ఫోన్ చేస్తూ, రిపోర్టర్లు ఫోన్ చేస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా అదే సందర్భం జరుగుతా ఉంది సార్. నేను కలుగుతున్నా సార్. అంటే నేను ఊహించని సంఘటన, ఒక మామూలు గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఉపాధ్యాయ వృత్తి చేసుకుంటూ నా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న ఈ సందర్భంలో అది మీడియా కవర్ కావడం, అది వారి అంత ఉపరాష్ట్రపతి స్థాయిలో ఉన్న వెంకయ్య నాయుడు గారు చూడడం, నన్ను ట్విట్టర్లో అప్రిషియేషన్ అభినందన తెలపడం, ఇది కళ అంటే నాకు గుర్తుకొచ్చినప్పుడు ఇది కళయా నిజమా అనే ఒక సందర్భం కూడా వస్తా ఉంది. నేనేంటి ఒక మామూలు టీచర్ని, వారి దృష్టిలో పడడం ఏంటి అనేది అనిపిస్తా ఉంది సార్. అలానే నిన్నటికి నిన్న డెక్కన్ క్రానికల్ ఎడిటర్ గారు శరత్ కుమార్ గారు ఫోన్ చేశారు. దాంట్లో సెంటర్ పేజీలో వచ్చింది విత్ ఫోటోతో సహా. ఇంకొక ఇంగ్లీష్ పేపర్లో కూడా నా ప్రోగ్రామ్ కవర్ కావడము ఊహించలేదు సార్. అలానే మరి తెలుగు పేపర్లలో ఆ రోజు తెల్లవారి 1వ తారీఖు రోజు అన్ని పేపర్లలో సెంటర్ పేజీలో రావడం, ఇంకా మరి ఇది ఘంటారావంలో దాని గురించి రావడం, 9 మాసాలు మోసి నన్ను మా అమ్మ ఈ ప్రపంచానికి నన్ను పరిచయం చేసింది సార్. ఈ సభాముఖంగా నాకు తొలి గురువై, తల్లై, ఆలించి, లాలించి, పాలించి నాకు జన్మనిచ్చిన మా అమ్మకి, అందనంత ఆకాశం అంత ఎత్తులో ఉన్న మా నాన్నగారికి, ఈ ఇంటర్వ్యూతో సహా మా అమ్మ నాన్నకి 100 సహస్ర వందనాలు తెలియజేస్తున్నా సార్. అలానే నాకు చదువు చెప్పిన, విద్యాబుద్ధులు నేర్పిన గురువులందరికీ పాదావందనాలు తెలియజేస్తూ, ఒకవేళ నాకు అమ్మ కనుక జన్మ ఇచ్చి ఉండకపోతే నాకు ఇంతటి పేరు ప్రతిష్టలు, సరే ఇంతటి అవకాశం రాకపోనేమో అని భావిస్తూ, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, గురుదేవోభవ.